ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ఆ పార్టీ అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైందన్న కేజ్రీవాల్ అందుకే గెలుపు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తుందని విమర్శించారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆపరేషన్ లోటస్ స్కామ్ ద్వారా డిసెంబర్ 15 నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగా ఓటర్ జాబితాను ట్యాంపరింగ్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. గత 15 రోజుల్లో 5,000 మంది ఓటర్లను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొత్తంగా 12% ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన ఆమ్ ఆద్మీ ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.